ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం శ్రీ మత్స్యగుండంలో ఉన్నటువంటి శ్రీ మత్స్యలింగేశ్వర స్వామివారి ఆలయ చరిత్ర గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమే శ్రీ మత్స్యలింగేశ్వర స్వామివారి ఆలయం. ఇక్కడ కొండ దిగువన శ్రీ స్వామివారి ఆలయం కలదు. ఇక్కడ శివయ్య సాక్షాత్తు చేపల రూపంలో అవతరించాడని, పాములు మరియు చేపల మధ్య జరిగిన యుద్ధంలో చేపలను కాపాడని స్థానిక పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో కలదు. పూర్వం గెమ్మిలి అనే ప్రాంతంలో సింగరాజులు అనగా పాములు మరియు మత్స్యరాజులు అనగా చేపల మధ్య భీకర యుద్ధం జరిగిందంట. పాముల బారి నుండి తమ జాతిని కాపాడుకోవడానికి ఒక తల్లి చేప అన్ని చేపలను మత్స్యకుండానికి సురక్షితంగా తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఆ చేపలన్నీ కూడా ఇక్కడే నివసిస్తున్నాయి. సాక్షాత్తు పరమశివుడి మత్స్యలింగేశ్వర స్వామిగా అవతరించి ఈ చేపలను కాపాడుతున్నాడని స్థానికుల యొక్క నమ్మకం. ఈ ఆలయంలో ఉన్నటువంటి నీటి కుండంలో వేలాది చేపలు ఉంటాయి. దేవుని అంశ ఉంటాయని నమ్మి స్థానికులు కానీ భక్తులు కానీ ఎవరు ఈ చేపలను వేటాడరు మరియు తినరు. ఆలయం బయట కోరికల లింగం కలదు. దానిని భక్తులు 3 సార్లు ఎత్తితే సంతానం కలుగుతుందని గట్టి నమ్మకం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ 3 రోజుల పాటు ఘనంగా జాతర నిర్వహిస్తారు. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జలపాతాల నడుమ అద్భుతమైన ప్రదేశంలో వెలిసినటువంటి శ్రీ మత్స్యలింగేశ్వర స్వామివారి ఆలయం పర్యాటకులను సైతం ఎంతగానో మైమరిపిస్తూ ఉంటుంది. మరి తెలుస్తున్నారు కదా శ్రీ మత్స్యలింగేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞత.